أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا لا تبطلوا صدقاتكم بالمن والأذى كالذي ينفق ماله رئاء الناس ولا يؤمن بالله واليوم الآخر فمثله كمثل صفوان عليه تراب فأصابه وابل فتركه سلدا لا يقدرون على شيء مما كسبوا والله لا يهدي القوم الكافرين. صدق الله العظيم. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, పాలకుడు, పోషకుడు, సర్వలోక ప్రభు అయిన సృష్టికర్త అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, సోదరీమణులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతు. దీని అర్థం, సర్వ సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ మన అందరినీ కరుణించి మనపై శాంతిని కురిపించునుగాక. ఆమీన్. ఇంతవరకు మీ ముందు మనందరి మార్గదర్శక గ్రంథం విశ్వప్రభు వల్ల మానవాళి కోసం ఆయన చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద నేటికి సుమారు 1500 సంవత్సరాలకు పూర్వము మక్కా మరియు మదీనా నగరాల్లో అవతరింపజేసినటువంటి చివరి దైవ గ్రంథం దివ్య ఖురాన్ నుండి 2వ అధ్యాయం 265వ వాక్యం యొక్క అరబీ మూలంను మీ ముందు పట్టించడం జరిగింది. సోదరులారా, మరి ఈ వాక్యాలలో నిన్న మనము వినడం జరిగింది దాన ధర్మాలను గురించి దైవం కొన్ని మార్గదర్శక సూత్రాలను, కొన్ని విధానాలను ఇక్కడ సూచించడం జరుగుతుంది. అదేమిటంటే, మీరు ఎవరికైనా దానాన్ని చేయదలిచినప్పుడు చేసిన తర్వాత ఆ మేలుని మీరు ఎంత మాత్రం కూడా ఎత్తి చూపకండి అంటున్నాడు. మీకు ఒకవేళ చేయడానికి సరైనటువంటి స్తోమత లేకపోతే ఏమీ మాట్లాడకుండా ఊరుకోండి, కానీ ఇచ్చిన తర్వాత మీరు ఆ దానాన్ని కించపరుస్తూ, తీసుకున్న వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ వీరంత మాత్రం కూడా ప్రవర్తించకండి అని దైవము ఇక్కడ చాలా గట్టిగా నిర్దేశించడం జరిగింది. అటువంటి దానము చేసినా ఒకటే, చేయకపోయినా ఒకటే, చేయకపోవడమే మంచిది. ఎందుకంటే మనసును గాయపరిచే దానం కంటే మృదు భాషణము ఏమి చేయకుండా ఉండడమే మేలు అంటున్నాడు. ఆ తర్వాత సోదరులారా, ఇంకొక చాలా ప్రధానమైనటువంటి మాటను ఇక్కడ దైవం సెలవిస్తున్నాడు. అదేమిటంటే, మీరు దానాన్ని చేయాలి, అయితే దానం చేసే ముందు మీలో ఈ రకమైనటువంటి విశ్వాసం ఉండాలి అంటున్నాడు. ఎందుకంటే మనము చాలామంది ప్రజలను చూస్తుంటాము, అనేక రకాల దాన ధర్మాలు చేస్తుంటారు, మంచి మంచి సత్కార్యాలు చేస్తుంటారు. అయితే ఒకవేళ వారు చేసినటువంటి సత్కార్యాల వెనుక, వారు చేసే దాన ధర్మాల వెనుక ఈ విధానము లేకపోతే, ఈ విశ్వాసము లేకపోతే ఆ సత్కార్యము, ఆ దాన ధర్మాలు ఏ మాత్రం కూడా వాళ్ళకు ఉపయోగపడవు అంటున్నాడు. ఏమి కావాలండి దాన ధర్మాలు చేయాలంటే? డబ్బు ఉంటే సరిపోతుంది కదా అన్న ప్రశ్న వస్తే దైవం ఇక్కడ సమాధానం చెప్తున్నాడు. లేదు లేదు, మీరు దాన ధర్మాలు చేయాలంటే పరుల మెప్పును పొందడానికి మీరు ఎంత మాత్రం కూడా దాన ధర్మాలు చేయకూడదు. దేవుని యొక్క సంతోషము, ఆయన అంగీకరించాలి ఈ దాన ధర్మాలను, ఆయన పుణ్యాన్ని ప్రసాదించాలి అన్న సంకల్పం ఉండాలి తప్పించి ప్రజల ముప్పు కోసము వాళ్ళు బాగా ధర్మాలు చేస్తున్నాడు అనో, లేకపోతే పేపర్లలో మన ఫోటోలు వేస్తారోనో, ఈ విధమైనటువంటి ఆలోచనతో, ఈ విధమైనటువంటి సంకల్పాలతో మీరు దాన ధర్మాలు చేసినట్లయితే అవి ఎందుకు కూడా మీకు పనికిరావు. ప్రళయ దినాన దైవము ధూళి మాదిరిగా వాటిని ఎగురవేసేస్తాడు. ఏ మాత్రం కూడా ఉపయోగం ఉండవు అటువంటి దాన ధర్మాల వలన. కాబట్టి సోదరులారా,
కేవలము దేవుని కోసం మాత్రమే. దీనిని లిల్లాహియత్ అంటారు. కాబట్టి పరలోక ఆపేక్ష ఉండాలి, పరలోకంలో నాకు ప్రతిఫలం లభించాలి అన్న కోరిక ఉండాలి. దైవం ఈ పనికి సంతోషపడాలి, ఆయన నన్ను కరుణించాలి అన్న సంకల్పం ఉండాలి. ప్రజల కోసం మనము చేశామంటే 2-3 గొప్ప మాటలు వినవచ్చేమో కానీ అతను చాలా దాన ధర్మ పరుడండి, చాలా గొప్ప దాన ధర్మాలు చేస్తాడు, దానకర్ణుడండి అని పొగడ్తలు మనకు లభించవచ్చేమో కానీ సోదరులారా, నిజమైనటువంటి ప్రతిఫలం ఎంత మాత్రం కూడా మనకు దక్కదు. అదే విషయాన్ని ఇక్కడ దైవం చెప్తున్నాడు, పరుల మెప్పును పొందడానికి మీరు ధనాన్ని ఖర్చు చేయకండి, అలాగే అల్లాహ్ను అంతిమ దినాన్ని విశ్వసించని వాని మాదిరిగా కూడా మీరు ఖర్చు చేయకండి అంటున్నాడు. కాబట్టి మనిషిలో ప్రధానంగా దైవం పట్ల విశ్వాసం ఉండాలి. తన సృష్టికర్తను, తన అల్లాహ్ను అతను గుర్తించకపోతే, అల్లాహ్ అంటే సోదరులారా మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను, అల్లాహ్ అంటే అరబీ భాషలో దేవుడు అని అర్థము. ఏ విధంగా అయితే వివిధమైనటువంటి భాషల్లో దైవానికి పేర్లు ఉంటాయో అదేవిధంగా అరబీ భాషలో దైవానికి అల్లాహ్ అనే పేరు ఉన్నది. అల్లాహ్ అంటే అర్థం ఏమిటంటే పూజలకు ఆరాధనలకు అర్హత గలవాడు అని అర్థం, పూజింపదగినవాడు, ఆరాధింపదగినవాడు అని అర్థం. కాబట్టి ఏ మనిషి అయితే తన యొక్క సృష్టికర్తను అతను అన్వేషించలేదు, గుర్తించలేదు, అతని వద్ద ఎంత ధనం ఉన్నప్పటికీ కూడా, అతని వద్ద ఎంత విజ్ఞానం ఉన్నప్పటికీ కూడా అది వ్యర్థమే అంటున్నాడు దైవం. మీరు కోట్లు మీరు కుమ్మరించి దాన ధర్మాలు ఆచరించండి, కానీ మీ మనసులో విశ్వాసం లేకపోతే, దైవం పట్ల విశ్వాసమే లేకపోతే అది వ్యర్థం అంటున్నాడు. ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది, అదేమిటండి, మాలో విశ్వాసం లేకుండా ఎవరున్నారు? మాలో ప్రతి ఒక్కరం కూడా దైవానికి భయపడే వాళ్ళమే కదా. ఏమయ్యా నీకు దైవం అంటే భయమా అంటే, నాకు చాలా భయం అండి, దేవుడు ఉన్నాడండి అని సమాధానమే వస్తుంది తప్పించి దైవం లేడు అన్న సమాధానము ఎక్కడో 1-2 చోట్ల తప్ప మనము ఎక్కడొక్కడ వినము. అయితే సోదరులారా, మనలో ఉన్నటువంటి దైవభీతి కేవలము మాటల వరకు మాత్రమే పరిమితంగా ఉంటుంది. అందువలననే మనకు దైవం పట్ల సరైనటువంటి భీతి కలగడం లేదు, సరైనటువంటి అవగాహన మనకు దైవం పట్ల లేదు. కాబట్టి కేవలము ఊరికే మనము భావిస్తున్నాము దైవం అంటే నాకు విశ్వాసము, దైవం అంటే నాకు భయము అని. నిజమైనటువంటి వాస్తవమైనటువంటి భీతి మనలో లేదు. ఒకవేళ ఉన్నట్లయితే మనము ఈ విధమైనటువంటి దైవం పట్ల అవమానకరమైనటువంటి పద్ధతులు మనము అవలంబించము. ఆయనకు ఇంకొకరిని తీసుకువచ్చి, మనుషులను లేకపోతే జీవజాలాలను తీసుకువచ్చి నీవు దైవము అని చెప్పేసి మనము ఆయనకి సాటి కల్పించము. అంత ధైర్యాన్ని మనం చేయలేము. కానీ ఆ విధంగా మనము చేస్తున్నాము. ఎంత తేలికగా మనము చేస్తున్నామంటే, మరి ఎవరైనా మనకు సహాయాన్ని చేసినట్లయితే వెంటనే మన ఇంట్లో అతని ఫోటో ఉంటుంది, మన దైవం స్థానంలో అతను వచ్చి కూర్చుంటాడు. ఒక వ్యక్తి మనకు బాగా నచ్చినట్లయితే ఆ వ్యక్తి వచ్చి దైవం స్థానంలో మనకు కూర్చుంటాడు. ఈ విధంగా ఎంత తేలికైనటువంటి విధానాన్ని మనము దైవం విషయంలో అనుసరిస్తామంటే, ఊరికే మాటలు చెప్తాము నాకు దైవం అంటే భయము, దేవుడు అంటే నాకు చాలా భయం అని. కానీ వాస్తవమైనటువంటి భయం కాదు ఇది. మనం భావిస్తున్నామంతే నాకు దైవం అంటే భయమని. ఎప్పుడైతే దేవుని యొక్క గుణగణాలను గురించి అతనికి అవగాహన ఉంటుందో, లేదు దైవము మనిషి కాడు, ఎందుకంటే గ్రంథాలను పరిశీలించాలి. బైబిల్ గ్రంథం చెప్తుంది, మనుష్యులతో కలిసి యెహోవా భూమి యందు నివాసము చేయునా, ఆకాశములు మహాదాకాశములు సైతము ఆయనను పట్టజాలవే అన్న వాక్యం మనకు కనబడుతుంది. భూమి ఏమి సరిపోతుంది ఆయనకి, ఆకాశాలే పట్టజాలవు ఆయన. అటువంటి దైవాన్ని తీసుకొచ్చి మనము మన ఇంటి దగ్గర కూర్చోబెడుతుంటాం, లేకపోతే ఫోటోల రూపంలో మనం ఆరాధిస్తూ ఉంటాం. చూడండి ఎంత భయంకరమైనటువంటి విధానాన్ని మనం అనుసరిస్తున్నాము దైవం విషయంలో. కాబట్టి సోదరులారా, ఇదంతా ఎందుకు జరుగుతుందంటే మన గ్రంథాలలో ఏమున్నదో మనకు తెలియదు, ఖురాన్ ఏం చెప్తుందో ముస్లింలకు తెలియదు, బైబిల్లో నిజమైనటువంటి వాస్తవ దైవభావం ఏమిటో క్రైస్తవ సోదరులకు తెలియదు, మరి హైందవ మత గ్రంథాలు ఏం చెప్తున్నాయో హైందవ సోదరులకు తెలియదు. గ్రంథాలకు దూరంగా ఉన్నాము, మరి దేవుని విషయంలో సరైనటువంటి అవగాహన లేకుండా పోయింది. కాబట్టి రండి సోదరులారా, తెలుసుకోండి, సత్యాన్ని అన్వేషించండి, దైవాన్ని గురించి తెలుసుకోండి, సృష్టికర్తను గురించి తెలుసుకోండి. ఎందుకంటే ఆయనను గురించి తెలుసుకోవడానికి మించినటువంటి పని మరొకటి లేదు. యెహోవాను గురించినటువంటి జ్ఞానమే నిజమైనటువంటి జ్ఞానము, జ్ఞానానికి మూలము అని చెప్పేసి బైబిల్ గ్రంథం చెప్తుంది.
మరి భగవద్గీత గ్రంథం చెప్తుంది, యోమామజం అనాదిం చవేత్తి లోకమహేశ్వరం అసమ్మూఢస్య మర్తేషు సర్వపాపే ప్రముచ్యతే. దీని అర్థము, ఎవరైతే దైవానికి పుట్టుక లేదని, మరి చావు లేదని, సర్వలోకాలకు కూడా దైవం ఆయన ఒక్కడేనని ఎవరైతే తెలుసుకుంటాడో వాడు మనుష్యులలో నిజమైనటువంటి జ్ఞాని అనిపించుకుంటాడు అని చెప్పడం జరిగింది. కాబట్టి మనము ఏమనుకుంటున్నాము, జ్ఞానం అంటే మంచి మంచి చదువులు చదవడము, పెద్ద పెద్ద డాక్టరేట్లు సాధించడము, మంచి విజ్ఞానాన్ని సంపాదించడము, శాస్త్ర సాంకేతిక రంగాల్లో మరి అంతరిక్షంలో ర్యాకెట్లను పంపించడము, ఇవన్నీ మనకు విజ్ఞానం అని చెప్పేసి భావిస్తుంటాము. కానీ సోదరులారా, నిజమైనటువంటి విజ్ఞానం ఏమిటంటే మన దైవాన్ని గురించి తెలుసుకోవడమే, ఆయనకు చావు పుట్టుకలు ఉండవు అని తెలుసుకోవడమే, ఆయన సర్వలోకాలకు ప్రభు అని తెలుసుకోవడమే, ఆయన మనిషి కాడు అని తెలుసుకోవడమే, ఆయన లాంటి వాడు కానీ ఆయనతో సమానమైన వాడు కానీ ఎవరు కూడా లేడు అని, ఉండడు అని తెలుసుకోవడమే నిజమైనటువంటి విజ్ఞానం. కాబట్టి సోదరులారా, రండి నిజమైనటువంటి విజ్ఞానం ఏమిటో మీరు గ్రహించండి, గమనించండి. కాబట్టి ఇక్కడ దైవం చెప్తున్నాడు, మీరు దాన ధర్మాలు చేస్తున్నారు, బాగానే ఉంది, కానీ మీలో విశ్వాసం ఉన్నదా లేదా? ఎటువంటి విశ్వాసం ఉండాలి? దైవం ఒక్కడే, ఆయన తప్ప ఆరాధనకు మరొకడు ఎవ్వడు కూడా అర్హత లేనివాడు. లా ఇలాహ ఇల్లల్లాహ్, దీని అర్థం ఏ ఒక్కడు కూడా మరి అర్హత లేదు, కేవలము ఆయన సృష్టికర్త అయినటువంటి అల్లాహ్, ఆ దైవం ఒక్కడే ఆరాధనకు అర్హుడు అన్న అర్థం ఈ పదం యొక్క అర్థం అన్నమాట. కాబట్టి సోదరులారా, ముందు మనిషిలో దేవుని ఏకత్వాన్ని గురించినటువంటి సరైనటువంటి అవగాహన ఉండాలి. ఈ దేవుని ఏకత్వం ఎలాంటిదంటే మనిషిని నరకం నుండి తప్పించేది, ఇది స్వర్గంలో ప్రవేశింపజేసేది దేవుని ఏకత్వం అనేది. కాబట్టి ఆ దేవుని ఏకత్వాన్ని మన మనస్సులో మనం నిలుపుకోవాలి. దేవుని ఏకత్వం అంటే ఏమిటండి? దేవుని ఏకత్వం అంటే దైవం ఒక్కడే, మానవులందరూ కూడా సమానమే, ఇదే దేవుని ఏకత్వము. ఆయనకు సాటి సమానము లేదు, మరి ఆయన అధికారాల్లో ఎవరికి కూడా భాగస్వామ్యం లేదు. ఆయన తలచిన వారిని క్షమిస్తాడు, తలచిన వారిని శిక్షిస్తాడు. ఆయన తలచిన వారికి లెక్కలేనంతగా ప్రసాదిస్తాడు, ఆయన తలచిన వారి నుండి మరి ఒక్క నిమిషంలో అన్ని కూడా తీసేసుకుంటాడు. గౌరవం అంతా ఆయన చేతిలో ఉన్నది, పరాభవ పాలు చేయడం కూడా ఆయన చేతిలోనే ఉన్నది. ఇటువంటి స్థిరమైనటువంటి విశ్వాసాన్ని మనము దైవం పట్ల కలిగి ఉండాలి. అంతేకాదు, మరి మనకు మంచి జరిగిన చెడు జరిగిన ఆయన అనుమతి లేకుండా ఏది కూడా జరగదు. అంతిమ గ్రంథం ఖురాన్లో చెప్తున్నాడు, మా అసాబక మిన్ హసనతిన్ ఫమినల్లా వమా అసాబక సయ్యతిన్ ఫమినన్ నఫ్సిక. ఓ మనిషి, నీకు ఏ మంచి జరిగినా అది దైవం తరపు నుండి వస్తుంది, చెడు జరిగిందనుకో అది కూడా దైవం తరపు నుండే, కానీ దానికి కారణం నువ్వు అవుతావు. నీ చేతులారా ఏదైతే నువ్వు చేసుకుంటావో దాని కారణంగానే నీపై కష్టాలు వస్తాయి, నీపై నష్టాలు వస్తాయి. కాబట్టి మనకు మంచి ఆయన తరపు నుండి వస్తుంది, చెడు కూడా ఆయన ఇస్తాడు. అయితే చెడుకి కారణము మనం అవుతాము. మనం ఈ రోజున చూస్తున్నాము, మన ప్రకృతి అంతా కూడా సమతుల్యత కోల్పోతుంది. గ్లోబల్ వార్మింగ్ అని చెప్పేసి శాస్త్రజ్ఞులు మనకు హెచ్చరిస్తున్నారు. ఏమిటంటే ఈ భూమి అంతా కూడా వేడి ఎక్కువైపోయి మరి సరైన కాలంలో వర్షాలు పడకపోవడం. మనము పేపర్లో చూస్తున్నాము, సుమారు 30% వరకు కూడా వర్షపు లోటు మనకు ఈ వర్షాకాలంలో కనిపించింది. ఈ విధంగా ఈ సృష్టి సమతుల్యత ఎందుకు దెబ్బతినిపోయిందంటే మనిషి తన స్వార్థ నిమిత్తం ఏం చేస్తున్నాడు, చెట్టును కొట్టేస్తున్నాడు, అడవులను నరికేస్తున్నాడు, ఇంకా రకరకాల ఫ్యాక్టరీలు అతను నిర్మించేసి అందులో నుండి విషతుల్యతమైనటువంటి వాయువులను విడుదల చేస్తున్నాడు. తద్వారా ఏం జరుగుతుంది, ఈ సృష్టి అంతా కూడా సమతుల్యతను కోల్పోతుంది. ఈ విధంగా మనిషి తాను చేజేతులా ఏదైతే చేసుకున్నాడో దాని ఫలితంగానే మనం ఈ రోజున అనుభవిస్తున్నాం. ఇంకా చూడండి, మొత్తం మన రోడ్లన్నీ కూడా సిమెంటమయం అయిపోతాయి. తద్వారా పైనుండి పడుతున్నటువంటి వర్షపు నీళ్లు భూమిలోకి ఇంకిపోవడానికి అవకాశం లేకుండా పోతుంది. ఆ నీళ్ళన్నీ కూడా డ్రైనేజీల్లో ఆ విధంగా కాలువల్లోకి పోతుందని తప్పించి భూమి లోపల అది ఇంకిపోవడం లేదు. తద్వారా ఏం జరుగుతుంది, భూగర్భ ఆ జలాలన్నీ కూడా మరి కిందకి వెళ్ళిపోతున్నాయి. సుమారు 200 అడుగులు మనము బోరు తవ్వితే కానీ మన రాజేంద్ర నగర్లో నీళ్లు పడడం లేదు. ఈ విధంగా ఎందుకు జరుగుతుందంటే ఆ పైనుండి పడుతున్నటువంటి వాన నీళ్లు భూమిలో ఇంకిపోయే అవకాశం లేకుండా పోతుంది. ఇదంతా ఎవరు చేస్తున్నారు? దైవం చేస్తున్నాడా? కాదు కదా, మనము స్వయంగా మన చేతుల్లోనే చేస్తున్నాము. కొద్దిగా మట్టి కూడా లేకుండా దాన్ని సిమెంట్ తోటి మనం కప్పేస్తున్నాము, సిమెంట్ మయం చేసేస్తున్నాము మనం రోడ్లను.
ఇదివరకు మనం చూసేవాళ్ళము, మన ఇంటి ముంగిట మన ఆడవాళ్ళు మరి కల్లాపు జల్లి ఈ విధంగా ముగ్గులు పెట్టేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఉండడం లేదు. మొత్తం మన రోడ్లన్నీ కూడా సిమెంట్మయమే, మట్టి అనేది కనబడడం లేదు. కాబట్టి స్వార్థపూరితంగా మనిషి తన స్వలాభం కోసం ఏదైతే చేస్తున్నాడో అది ఏమి కారణమవుతుంది, దేనికి కారణమవుతుంది? సృష్టి అసమతుల్యతకు కారణమవుతుంది. తద్వారా ఇతరులను కూడా అతను బాధ పెడుతున్నాడు. అతను ఒక్కడే బాధపడడం కాదు, సమస్త ప్రజలు కూడా దానివల్ల బాధపడుతున్నారు. కాబట్టి సోదరులారా, మంచి జరిగిన చెడు జరిగిన ఆయన తరపు నుండి వస్తుంది, కానీ చెడుకు మనమే కారణమవుతాము. ఇది మనం గమనించాలి. కానీ మనిషి ఇక్కడ మరి పలానా కారణం వల్ల చెడు జరిగిందని, మరి అతను పలానా వ్యక్తి వద్దకు వెళ్తే నాకు మంచి జరిగిపోతుందని భావిస్తుంటాడు. కానీ సోదరులారా, మంచి జరిగిన చెడు జరిగిన మరి ఆయన అనుమతి లేకుండా ఏది కూడా జరగదు. ఈ విశ్వాసాన్ని మనం స్థిరంగా పెట్టుకోవాలి. లేకపోతే మన విశ్వాసాలు మారిపోతుంటాయి. కష్టాలు వచ్చినప్పుడు, నష్టాలు వచ్చినప్పుడు విశ్వాసాలు మారిపోతుంటాయి, మన దైవాలు మారిపోతుంటారు. ఇటువంటి మరి చంచలమైనటువంటి స్వభావాన్ని దైవం విషయంలో మనం ఎంత మాత్రం కూడా కలిగి ఉండకూడదు. కాబట్టి ఏ విధంగా అయితే ఒక భవనానికి పునాది ఎంత బలంగా ఉంటే ఆ భవనం అంత బలంగా ఉంటుందో, మన జీవితాల్లో మన విశ్వాసం కూడా దేవుని పట్ల అంతే బలంగా ఉండాలి. మరి స్థిరమైనటువంటి విశ్వాసము, ఆయన తప్ప మరొక ఆరాధ్యుడు లేడు, ఆయన ఒక్కడే, ఆయనకు సాటి సమానము లేదు అన్న విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. అటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండిన తర్వాత మనము ఏదైనా చేసినట్లయితే దాన ధర్మాలు అది నిజమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి. లేదు అంటే ఈ ప్రపంచంలో మనకు దక్కవచ్చేమో కానీ ప్రజల యొక్క మొప్పు రూపంలో, మరి చాలా బాగా చేస్తున్నాడండి అన్న పొగడ్తల రూపంలో మనకు దక్కవచ్చేమో కానీ దేవుని యొక్క ప్రీతి మాత్రం లభించదు. ఈ విషయాన్ని మనం గమనించాలి. ఆ తర్వాత దైవం చెప్తున్నాడు, గ్రహీత మనసును గాయపరిచి మీ దాన ధర్మాలను మట్టిలో కలుపుకోకండి. ఇప్పుడే ఇంతకుముందే మనం చదవడం జరిగింది. ఎవరైతే అవసరాల్లో ఉంటారో అతను ఏ అవసరం నిమిత్తము మన వద్దకు వచ్చి చేయి చాచుతాడు. ఎందుకంటే ఒక వ్యక్తి ఇతరుల ముందు చేయి చాస్తున్నాడు అంటే అతను తనను తాను బాగా తగ్గించుకుని ఆ పని చేస్తాడు. ఎవరికి కూడా ఇష్టం ఉండదు ఒకళ్ళ ముందు చేయి చాచడం అనేది. కాబట్టి ఎవరైతే మరి తన యొక్క సమస్యలలో మునిగిపోయి ఇతరుల ముందు చేయి చాచుతూ ఉంటాడో, మరి మనము అతని యొక్క అవసరాన్ని వేళకోళం చేయడము లేకపోతే మరొకటి చేయడము అంత మాత్రం కూడా చేయకూడదు. అతనికి దానాన్ని ఇచ్చి ధర్మాన్ని చేసి మనము అతన్ని ఎంత మాత్రం కూడా దెప్పి పడవకూడదు. ఆ విధంగా చేసినట్లయితే మీ దాన ధర్మాలు మట్టిలో కలిసిపోయినట్టే అంటున్నాడు. ఆ తర్వాత సోదరులారా, దైవము ఇక్కడ ఒక ఉపమానాన్ని ఉదాహరణిస్తున్నాడు. ఏమని ఉదాహరణిస్తున్నాడంటే, ఎవరైతే దాన ధర్మాలను మరి ఇతరుల ముప్పు కోసం చేస్తారో అటువంటి వారి యొక్క దాన ధర్మాలు ఏ విధంగా మారతాయో ఒకసారి చెప్తున్నాడు చూడండి. ఒక కొండ రాతిపై ఒక మట్టి పొర ఏర్పడి ఉన్నది. భారీ వర్షం దానిపై కురిస్తే ఆ మట్టి కాస్త కొట్టుకుపోయింది. అదేవిధంగా అబ్బా చాలా గొప్ప పనులు చేసేసాను, అంతమందికి అన్నదానం చేసేసాను, ఇంతమందికి వస్త్రదానాలు చేసేసాను, మరి అన్ని పేపర్లో కూడా నా ఫోటో వచ్చేసింది, ఇక నేను చాలా పుణ్యాన్ని సంపాదించేసుకున్నాను అని భావిస్తుంటే సోదరులారా, దైవం చెప్తున్నాడు, ఏ విధంగా అయితే ఒక బండరాయి మీద మట్టి పొర వాన పడగానే మొత్తం అంతా కూడా కొట్టుకుపోతుందో అదేవిధంగా మీ దాన ధర్మాలు కూడా ఎందుకు పనికి రాకుండా పోతాయి, జాగ్రత్త అంటే దైవం హెచ్చరిస్తున్నాడు. కాబట్టి ఇక్కడ సోదరులారా, మనము చేసే పని అంతా కూడా ఎందుకంటే మనకు మంచి జరగాలి, మన భార్య బిడ్డలకు మంచి జరగాలి, మన కుటుంబం బాగుండాలి, మన సమాజం బాగుండాలి, మరణం తర్వాత కూడా నాకు పుణ్యాన్ని ప్రసాదించాలి. అదే ప్రతి ఒక్కరు కూడా మనము చేసే పని దానికోసమే. కానీ శైతాన్ ఏం చేస్తాడు అంటే, అరే ఇంతమందికి అన్నదానం చేస్తున్నావు, ఒక ఫోటో పేపర్లో రాకపోతే ఏం బాగుంటుంది, జనాలకు తెలియాలి కదా నువ్వు ఏం చేస్తున్నావు, ఎవరు చేస్తున్నారు, ఈ విధమైనటువంటి ఆలోచన కలిగిస్తుంటాడు. తద్వారా దైవం కోసం మనం ఉండవలసినటువంటి ఆ సంకల్పము ప్రజల కోసం అయిపోతుంది. తద్వారా ఏం జరుగుతుంది, రావలసినటువంటి పుణ్యం మనకు రాదు. ఈ విధంగా మన దాన ధర్మాలన్నీ మట్టిలో కొట్టుకుపోతుంటాయి. కాబట్టి సోదరులారా, చాలా జాగ్రత్తగా ఉండాలి. మనము చేసే ప్రతి పని కూడా దేవుని సంతృప్తి, ఆయన సంతోషం నిమిత్తం ఉండాలి. అంతేకాకుండా మరణానంతరం నాకు పుణ్యాన్ని ప్రసాదించాలి, సాఫల్యాన్ని ప్రసాదించాలి అన్న సంకల్పం ఉండాలి. ఆ విధంగా ఉన్నప్పుడు దైవము ప్రపంచంలో కూడా దాని యొక్క ఫలితాన్ని ప్రసాదిస్తాడు, పేరు దర్పాల రూపంలో. అదేవిధంగా పరలోకంలో కూడా దాని ఫలితం ఉంటుంది. లేదు
ప్రజల ముప్పు కోసమే మనం చేశాము అంటే పరలోకంలో ఏమాత్రం కూడా దాని యొక్క ప్రయోజనం ఉండదు. ప్రపంచంలో దక్కవచ్చు, 4 ఫోటోల రూపంలో, 4 పొగడ్తల రూపంలో దక్కవచ్చేమో కానీ నిజమైనటువంటి సాఫల్యం మాత్రం దక్కదు. మరి సోదరులారా, దైవాన్ని ప్రార్థిస్తున్నాను. చాలా చక్కటి విషయాలు మన ముందుకు వస్తున్నాయి. అనునిత్యం కూడా మనం జీవితంలో ఎదుర్కొనే పరిస్థితులు ఇవన్నీ కూడా. ఎందుకంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సందర్భంలో చెప్పారు, మరి ప్రతి క్షణం కూడా తన యొక్క సంస్కరణ నిమిత్తం ఎవడైతే కృషి చేస్తుంటాడో దైవం అతనికి ఉన్నతమైనటువంటి స్వర్గాన్ని ప్రసాదిస్తాడన్నారు. కాబట్టి ఈ మన జీవితము తప్పులమయము. కాబట్టి మనము తప్పులను సరిదిద్దుకుంటూ సంస్కరించుకుంటూ మంచి వ్యక్తిగా మనము జీవితం గడపడమే ఈ యొక్క జీవితము, ఈ జీవితం యొక్క లక్ష్యము. లేదండి తప్పులు చేస్తున్నాను, ఇంకా నా బతుకంతా ఇంతే, నేను బాగుపడినా కూడా అనవసరమే, ఇటువంటి నిరాశాపూరితమైనటువంటి వ్యవహారాలు, ఆలోచనలు ఎంత మాత్రం కూడా కలిగి ఉంచుకోకూడదు. నిస్సందేహంగా దైవం అన్ని తప్పులను, అన్ని పాపాలను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే మనము చిత్తశుద్ధితో కూడినటువంటి పశ్చాత్తాపాన్ని మనము ప్రదర్శించినప్పుడు నిస్సందేహంగా దైవం మన పాపాలను క్షమిస్తాడు సోదరులారా. కాబట్టి మన ఈ జీవితాన్ని, తప్పులను సంస్కరించుకుంటూ మంచి ఆలోచనలు, మంచి విధానాలను మనం అవలంబిస్తూ మనం ముందుకు వెళ్ళాలి. దైవం మీకు, నాకు, మనందరికీ కూడా మంచి ఆలోచనలు కలిగించాలని, మంచిని మాత్రమే చేసే విధంగా దైవము మన అందరి హృదయాలను మరి దైవం జ్ఞానంతో నింపాలని, అందరికీ మార్గాన్ని చూపించాలని అల్లాహ్ సర్వ సృష్టికి కూడా, సర్వ ప్రజలకు కూడా, అందరికీ కూడా శాంతిని ప్రసాదించాలని నేను వేడుకుంటూ ముగిస్తున్నాను. వాఖిరు దవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.